హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ గ్రెనెరో మైక్రోఫోన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ దీన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం. సో ఈ మైక్రోఫోన్ ఆర్డర్ చేసుకునే ముందు మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది మోడల్ నెంబర్ SKU-S11. డోంట్ ఫర్గెట్ టు చెక్ దిస్ అవుట్ బిఫోర్ యూ ఆర్డరింగ్. ఓకే, సో దీన్ని మనం అన్ప్యాక్ చేసిన తర్వాత బాక్స్లో మొత్తం మనకి ఇలా 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ ఉండిద్ది. ఈ రిసీవర్ అనేది 3-in-1 పోర్టబుల్ రిసీవర్. దీన్ని 3-in-1 ఎందుకన్నారంటే మనం ఆండ్రాయిడ్ లేకపోతే ఐఫోన్ లేదా కెమెరా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఆండ్రాయిడ్కి యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ C కేబుల్ని మనం ప్లగ్ ఇన్ చేసుకోవాలి. లేదా ఐఫోన్ యూజర్స్ అయితే కనుక ఈ పోర్ట్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా కెమెరా యూజ్ చేసే వాళ్ళు ఉంటే మనకి 3.5mm జాక్ తోటి మనం కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా కెమెరాస్కి ఇది కనెక్ట్ అయితే, ఒకవేళ ఏదైనా కెమెరాకి 3.5mm జాక్ కనెక్ట్ అవ్వకపోతే దీంతో పాటు మన బాక్స్లో ఈ ఎక్స్టెన్షన్ అడాప్టర్ కూడా వస్తుంది. ఫస్ట్ ఈ అడాప్టర్ని మనం ఈ రిసీవర్ కనెక్ట్ చేసుకొని తర్వాత ఇలా మనము కెమెరాకి కనెక్ట్ చేసుకుంటే హెల్ప్ అయ్యిద్ది. సో ఒకవేళ ఎవరికైనా కెమెరాకి నార్మల్గానే కనెక్ట్ అయితే వెల్ అండ్ గుడ్. సో దీంతోపాటు మనకి 1 year వారంటీ కార్డు కూడా వస్తుంది. దీన్ని మనం జస్ట్ QR కోడ్ని స్కాన్ చేసుకొని మనము వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు మనకి ఈ 2 ట్రాన్స్మిటర్స్ అయితే వస్తాయి. ఈ 2 ట్రాన్స్మిటర్స్ ఎలా ఆన్ చేయాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికి కూడా ఛార్జింగ్ ఉండిద్ది ఇన్బిల్ట్లోనే. సో ఒకవేళ ఛార్జింగ్ అయిపోయేటట్టయితే మీరు సేమ్ ఇలానే ఈ C కేబుల్ తోటి మనం కనెక్ట్ చేసుకొని ఏదైనా ల్యాప్టాప్ ఆర్ ఛార్జర్ తోటి కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్స్ ఉంటాయి. దీన్ని ఇక్కడున్న ఈ పవర్ ఆన్ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే 1-2 seconds ఇది ఆన్ అవుతుంది. ఇక్కడ ఆన్ అవుతుంది తెలియడానికి ఇక్కడ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దీని అర్థం ఇది ఆన్ అయినట్టు. అలాగే ఇక్కడ వాల్యూమ్ బటన్స్ కూడా ఉంటాయి. ఈ వాల్యూమ్ బటన్ని 5 times ప్రెస్ చేస్తే హైయెస్ట్ వాల్యూమ్, అలాగే 5 times మైనస్ చేస్తే మైనస్ వాల్యూమ్ తగ్గుతుంది. సో ఈ ట్రాన్స్మిటర్ ఈ రిసీవర్కి ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకున్నాను. సో ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి ఈ C టైప్ కేబుల్ని మనం దీనికి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ పవర్ బటన్ ఉండేది రిసీవర్కి. ఈ పవర్ బటన్ ఒక 3 seconds హోల్డ్ చేసినట్టయితే మనకు పవర్ ఆన్ అయినట్టు ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటాయి. సో ఈ 2 బ్లింక్ ఎందుకు అవుతున్నాయి అంటే ఈ 2 ట్రాన్స్మిటర్స్ కనెక్ట్ చేయడం కోసం ఆ బ్లింక్ అవుతూ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఒక ట్రాన్స్మిటర్ అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత లైట్ వెలిగిద్ది. సో ఎప్పుడైతే మీకు ఇక్కడ ఈ బ్లింక్ అవ్వకుండా కంటిన్యూస్గా లైట్ ఉంది అంటే దాని అర్థం ఒక ట్రాన్స్మిటర్ అనేది కనెక్ట్ అయ్యింది అని దాని అర్థం. సో అలాగే ఇక్కడ ఈ 3 different మోడ్స్ ఏందో కూడా చూద్దాం. సో ఇక్కడ సెకండ్ బ్లింక్ అవుతున్న లైట్ ఎప్పుడు ఆగిపోయింది అంటే మనం సెకండ్ ట్రాన్స్మిటర్ ఇంకా ఆఫ్లోనే ఉంది, ఆన్ అవ్వలేదు. సో ఈ రిసీవర్ ఒక 10-30 seconds సెట్ చేసిద్ది. ఈ లోపు కూడా మనకి ఇక్కడ కనబడలేదు, ఈ ఇంకొక ట్రాన్స్మిటర్ ఆన్ అవ్వలేదు అంటే ఆటోమేటిక్గా ఆ బ్లింకింగ్ అనేది ఆగిపోతుంది. సో కాన్స్టెంట్గా ఉన్న లైట్ మాత్రం మనం ట్రాన్స్మిటర్కి కనెక్ట్ అయిన లైట్ అని అర్థం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ లైట్ బ్లింక్ అవడం ఆగిపోయింది. సో దాని అర్థం మనకు ఈ ట్రాన్స్మిటర్ ఆఫ్లో ఉంది అని. సో ఒకటి మాత్రం ఆన్లో ఉంది కాబట్టి ఒకటి కంటిన్యూస్గా లైట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రెనెరో ట్రాన్స్మిటర్కి ఉన్న 3 different మోడ్స్ ఏందో చూద్దాం. ఇక్కడున్న ఈ పవర్ ఆన్ బటన్ని 1 time క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ మోడ్ అయితే ఆన్ అయింది. ఫస్ట్ మోడ్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. మనం చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో నాయిస్ ఏదైనా ఎక్స్ట్రా నాయిస్ వస్తే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా దాన్ని మొత్తం మ్యూట్ చేయొచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో తర్వాత మళ్ళీ మనం ఇదే మోడ్ బటన్ 2 times ఒకవేళ బ్లింక్ చేసినట్టయితే మ్యూట్ బటన్ అనేది ఆన్ అవుతుంది. మనం ఏదైనా మాట్లాడినా కానీ ఈ మ్యూట్ బటన్ ఆన్లో ఉన్నప్పుడు మైక్ అనేది ఏది రిసీవ్ చేసుకోదు. సో మళ్ళీ 2 times క్లిక్ చేస్తే మ్యూట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అలాగే 3 times క్లిక్ చేస్తే ఈ మిడిల్లో ఉన్న రీవర్బ్ ఫంక్షన్ అయితే వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 3 times క్లిక్ చేస్తే రీవర్బ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్లో ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఒక వీడియో పరంగా చేసి చూపిస్తాను. ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఉన్నప్పుడు మన వీడియోలో ఉన్న ఎక్స్ట్రా సౌండ్స్ ఎట్లా వస్తాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిన తర్వాత సౌండ్స్ ఎలా వస్తాయి మీరే చూడండి. సో ఇప్పుడు మన నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్లో ఉంది. సో నేను ఇప్పుడు ఈ ఫ్యాన్ పెట్టాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు ఒక ఎక్స్ట్రా నాయిస్ అయితే వినబడుతుంది. సో ఇప్పుడు నేను సేమ్ వీడియో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేశాను. ఇప్పుడు మీరు చూడండి, ఫ్యాన్ ఆన్లో ఉన్నా కానీ మనకి నాయిస్లో అనేది స్లైట్ చేంజ్ అయితే ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ మొత్తం ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిన తర్వాత సౌండ్ మొత్తం రెడ్యూస్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఉన్న సెకండ్ మోడ్ వచ్చేసి మ్యూట్. ఈ మ్యూట్ అనే ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఈ మోడ్ బటన్ 2 times క్లిక్ చేస్తే మ్యూట్ బటన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో మనకి ట్రాన్స్మిటర్కి 2 windshields కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ windshields కనెక్ట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ మనకు ఒక పోర్ట్ ఉంటుంది, అలాగే మనకి స్పీకర్ దగ్గర కూడా ఒక పోర్ట్ ఉంటుంది. ఇది దీంట్లో అడ్జస్ట్ చేసి దీన్ని కూర్చోబెట్టడం అంతే. సో ఇది సింపుల్ దీని సెటప్ అనమాట. సో ఫైనల్గా నా జెన్యూన్ రివ్యూ ఏంటంటే ప్రోడక్ట్ గురించి
బేసికల్లీ బిగినర్స్ కోసం అయితే మైక్ అనేది చాలా బాగా యూజ్ అయింది, ఎందుకంటే దీని ప్రోస్ వచ్చేసరికి ఇది 3-in-1 కంపాక్టబుల్. సో ఆండ్రాయిడ్ డివైస్ అయినా, ఐఫోన్ అయినా కానీ, కెమెరా అయినా కానీ ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యిద్ది. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా లోవర్ లిమిట్ మాత్రం బాగా హెల్ప్ అయ్యిద్ది. సో దీంట్లో కాన్స్ వచ్చేసరికి ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయని చెప్పొచ్చు అంటే, దీంట్లో మీరు ఏదైనా లార్జ్ వీడియోస్ తీసేటప్పుడు ఏదైనా ఎక్కువ నాయిస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం ఇప్పుడు డివైస్ అంతగా యూజ్ అవ్వదు మీకు. సో దానికోసం మీరు బోయా ఆర్ హారిల్యాండ్ ఏదైనా మైక్స్ ఉంటే దానికోసం ప్రిఫర్ చేయొచ్చు. సో బిగినర్స్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లో మైక్ అయితే మాత్రం నేను డెఫినెట్లీ గ్రెనేరో మైక్రోఫోన్ మాత్రం సజెస్ట్ చేస్తాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయాలనుకున్నా, పర్చేస్ చేయాలనుకున్నా మీకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఈ ప్రోడక్ట్ని ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. నాకు ఇది 1800 రూపీస్ పడింది. సో మోస్ట్లీ ఇది 1800 నుంచి 2000 లోపు మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.